రక్తహీనత యూజువల్గా ఆడవాళ్ళలో చూస్తామనండి. అది ఆడవాళ్ళల్లో ఇట్ కుడ్ బి ఫిజియలాజికల్. జనరల్గా ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్స్ నడిచే వాళ్ళకి ఈ రక్తహీనత అనేది వెరీ కామన్, వాళ్ళకి న్యాచురల్ ప్రాసెస్. సో ఆ రక్తహీనత ఏ లెవెల్లో హీనత ఉన్నది అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ ఉంటాయి. రక్తహీనత ఎక్కువ ఉందనుకోండి, లైక్ 8 grams per deciliter అట్లా ఉందనుకోండి, సో వాళ్ళకి ఆయాసము, ఫెటీగ్ అంటే అలసట, ఇలాంటి అన్ని సిమ్టమ్స్ ఉండే అవకాశం. ఎందుకంటే రక్తము లంగ్స్కి నుంచి ఆక్సిజన్ తీసుకొని అన్ని అవయవాలకి పైనుంచి కింద వరకు బ్రెయిన్కి అన్నిటికీ అది ఆక్సిజన్ సప్లై చేస్తుంది రక్తం ద్వారానే. ఎప్పుడైతే మనం స్ట్రెస్ అంటే ఇప్పుడు ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలన్నా ఏదైనా పని చేయాలన్నా అంటే ద ఆక్సిజన్ రిక్వైర్మెంట్ సెల్స్కి పెరుగుతుంది. డిమాండ్ పెరిగేసరికి ఆ సప్లై ఎడిక్వేట్గా లేకపోతే వీక్నెస్ అన్నది ఫీల్ అవుతారు. సో ఇట్ కుడ్ బి ఆయాసం ఉండొచ్చు ఆర్ బలహీనంగా ఉండొచ్చు. ఇవన్నీ రక్తహీనత సిమ్టమ్స్. సో దానికి కారణం ఏంటన్నది ఇంపార్టెంట్. బ్లడ్ లాస్ వలన, న్యూట్రిషనల్ డెఫిషియన్సీయా, విటమిన్ డెఫిషియన్సీసా, ఆర్ ఇంకేమన్నా ఆటోఇమ్యూన్ కండిషన్సా అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మోస్ట్ కామన్ ఆడవాళ్ళల్లో ఇట్ ఈస్ ప్రాబర్లీ ఐరన్ డెఫిషియన్సీ వలన, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వలన చూడొచ్చు మనం. అలాంటి టైంలో మనం ఆ న్యూట్రిషన్ రిలేటెడ్, ఐరన్ రిలేటెడ్ వీ కెన్ కరెక్ట్. అది వెదర్ విత్ ద ఫుడ్ ఆర్ విత్ ద మెడికేషన్, ఇంజెక్షన్ రూపంలో కానీ, లేకపోతే ట్యాబ్లెట్ రూపంలో కానీ, ఆర్ న్యూట్రిషన్ బేస్ మార్పులతో మనం చేయొచ్చు. అది వాళ్ళ హీనత ఎంత ఉంది, వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి మనం ఏది తీసుకోవాలన్నది ఇంపార్టెంట్. అందరిలో న్యూట్రిషన్ అయితే కామన్గానే స్టార్ట్ చేస్తాం, బట్ ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఏమైనా స్టార్ట్ చేయాలన్నది వాళ్ళ సిమ్టమ్స్ ఎంత లోపం ఉన్నదాన్ని దాన్ని బట్టి ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.